ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు 100x వాసు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మైండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే అండి. నమస్తే నవీన గారు. వాసు గారు, ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. కొంతమంది దానివల్ల లాభాలు ఉన్నాయి, కొంచెం దాని యొక్క రిజల్ట్స్ కూడా చూసారు. కానీ కొంతమంది ఎంత సీరియస్ గా చేసినా కూడా ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయి. అంటే మేనిఫెస్టేషన్ రాకపోవడం వల్ల, ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల అలా జరుగుతుంది అంటారా? అంటే కరెక్ట్ గా మేనిఫెస్టేషన్ చేస్తే, అనుకుంది జరగాలి అంటే ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? 2024 to 25లో గూగుల్లో ఒక వర్డ్ అయితే ఎక్కువగా టైప్ చేశారండి, వరల్డ్ వైడ్ గా అన్నిటికన్నా హైయెస్ట్ వర్డ్, దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్ అనమాట. ఇది ప్రపంచంలో అందరూ పాటిస్తున్నారు. అయితే చాలా మందికి తెలియక తప్పులు పాటిస్తున్నారు అనమాట. మేనిఫెస్టేషన్ లేదా అంటే 100% ఉంది. మన భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, ఈ మూడిట్లో కరెక్ట్గా చెప్పబడింది అనమాట. బైబిల్లో ఏం చెప్తారు? ఆవగింజంత విశ్వాసం ఉంటే నిన్ను కొండనే ఎత్తగలరు అని అంటారు. ముందు నిన్ను నువ్వు నమ్ము, బిలీవ్ అని ఉంటుంది బైబిల్లో. అంటే దాని అర్థం ఏంటి? నమ్మితే ఏదైనా చేయగలవని అర్థం. ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవని. అంటే భగవద్గీతలో కూడా ఉంది, నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా చేయగలవని. అయితే ఖురాన్లో కూడా నువ్వు ఎంతవరకు ఆలోచిస్తావో అంతవరకు నువ్వు వెళ్ళగలవని. ఇది కంప్లీట్ థాట్ ప్రాసెస్ అనమాట. అయితే ఇందులో ఏం జరుగుతుందంటే, ఇందులో లోటుపాట్లు ఏ విధంగా అంటే, ఎవరిని మనం విమర్శించో, బట్ ఏంటంటే ప్రజలకి మంచి సబ్జెక్టు అందాలి కాబట్టి యాజ్ ఏ మోడర్న్ హ్యాపీనెస్ కోచ్గా, మోడర్న్ మైండ్ మోటివేటర్గా నిజాలు చెప్దాం మనం. ఎందుకంటే ఫైనల్గా మనం నిజాలు అనేది చేరాలనేది మన యొక్క ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం. సో మేనిఫెస్టేషన్లో ఏంటంటే, మన స్వామి వివేకానంద కానివచ్చు, లేదంటే ఆది శంకరాచార్యులు కానివచ్చు, మన ఇక్కడ ఇది అసలైతే సద్గురు కానివచ్చు, ఇంకా ఎవరైతే టాప్ మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ పాటించారు. మన సైకాలజిస్టులు కానివచ్చు, డాక్టర్ బిపి పట్టాభిరామ్ ఈ మధ్య స్వర్గస్థులైన ఆయన కూడా దీని గురించి చెప్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. అలాగే పాశ్చాత్య దేశాల్లో కూడా టోనీ రాబిన్స్ కానివచ్చు, లేదంటే రాబిన్ శర్మ కానివచ్చు, బ్రెయిన్ ట్రెసీ కానివచ్చు, లెస్ బ్రౌన్ కానివచ్చు, ఎవరైతే టాప్ మోస్ట్ పీపుల్ ఇంటర్నేషనల్ స్పీక్, వీళ్ళందరూ ఇంటర్నేషనల్. ఒక సెమినార్ పెడితే 1000 నుంచి 10,000 పీపుల్ అటెండ్ అవుతుంటారు. అయితే మన ఇండియన్ గురువులు అండ్ అవుటర్ గురువులు చెప్పేది చిన్న మిస్ మ్యాచ్ ఉందండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ 100% చెయ్యాలి, ఇంకా అది తప్ప ఇంకోటి లేదని చెప్తున్నారు కొంతమంది. అయితే ఇందులో ఉన్న నిజం ఏంటంటే, 80% మాత్రమే లా ఆఫ్ 20% మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందండి. 80% అంతా యాక్షన్ పనిచేస్తుంది. దీన్ని 80/20 రూల్ అంటారు. చాలా మందికి తెలియక ఏం జరుగుతుందంటే, ఒక మిత్ నమ్ముతున్నారు. అంటే ఏమీ చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బు విశ్వం ఇచ్చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో చాలా మంది బద్ధకస్తులు, లేజీ పీపుల్ అయిపోయారు. అందులో నుంచి బయటపడలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు అంతవరకు వాడు బాగా వాడికి ఏమీ తెలియలేదండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, సబ్ కాన్షియస్ మైండ్ మేనిఫెస్టేషన్ గురించి ఏమీ తెలియలేదు. తెలియకముందు వాడు ఏం చేస్తాడు? ఉదయాన్నే 7 గంటలు లెగిస్తాడు, ఏదో వాకింగ్కి వెళ్తాడు, తను 10 గంటలకు తన ఆఫీస్కి వెళ్తాడు, ఈవినింగ్ వచ్చి తను చేసుకుంటాడు. కానీ తెలిసిన తర్వాత ఏం జరుగుతుందంటే, యాక్షన్ అనేది స్కిప్ అయిపోతుంది. అడగడం, నమ్మడం, ఇవ్వడం, అదే సీక్రెట్ బుక్ చెప్తుంది. కానీ మధ్యలో ఏం జరుగుతుందంటే, యాక్షన్ అనేది స్కిప్ అయ్యింది. మన మెదడుకు కూడా, మన మైండ్కి ఏముంటుందంటే, యాక్షన్ లేకపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా గురువు యాక్షన్ లేకుండా చెప్పారనుకోండి, యాక్షన్ లేకుండా చెప్తే ఇతనే రైట్ గురువు అని అనుకుంటున్నారు అందరు ప్రజలు. యాక్షన్తో చెప్పాడు అనుకోండి, ఈడో పెద్ద యాక్షన్ పిచ్చోడు, ఈ యాక్షన్ గురించి చెప్తే, ఇంక యాక్షన్ చెప్తే నేను మీ దగ్గరికి వచ్చేది ఏంటని చెప్తుంటారు అందరూ. నాకు కొంతమంది ఫోన్ చేసి అడిగారు, మీరు ఎప్పుడు వాసు గారు పీక్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తుంటారు, యాక్షన్ గురించి చెప్తుంటారు, ఇంక యాక్షన్ చెప్తే బోర్డు మీరు చెప్పేది మాకు తెలియదా అని అంటుంటారు. కానీ ఇక్కడ చిన్న మిత్ ఉండండి. నేను 80% యాక్షన్ నమ్మమంటున్నాను. హార్డ్ వర్క్ ని రీప్లేస్ చేసేది ఏదీ లేదు. ప్రపంచంలో ఒలింపిక్ లో తీసుకోండి, లేదంటే మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోండి, రాజమౌళి గారిని తీసుకోండి, లేదు పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, జగన్ గారిని తీసుకోండి, అండ్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. వీళ్ళు ఎవరినైనా వెళ్ళి ఏ ఫీల్డ్ అయినా, స్పోర్ట్స్ ఫీల్డ్ అయినా, మీరు ఓన్లీ మేనిఫెస్టేషన్, వాళ్ళందరూ మేనిఫెస్టేషన్ చేశారు, కానీ మేనిఫెస్టేషన్ ద్వారా అయ్యారా, లేదా యాక్షన్ కూడా అయ్యిందానంటే ఖచ్చితంగా యాక్షన్ కూడా చేసామని చెప్తారు. అంటే వాసు గారు, ఒక విషయం చెప్పండి. అంటే మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళు, అంటే అనుకున్నది జరగట్లేదు అంటే వాళ్ళు యాక్షన్ గా ఏమి క్రియలు చేయట్లేదు. కొంతమంది గురువులు మైండ్ లో రాడ్ దింపుతున్నారు. అది పాపం వాళ్ళకి కూడా తెలియదు. ఇక్కడ ఏంటంటే, నేను నిజంగా చెప్తున్నానండి నవీన్ గారు, టు బీ ఫ్రాంక్, ఆటోమేట్ చేసుకొని నేను ఒక హార్డ్ వర్కర్ అనమాట. నేను ఒకప్పుడు బ్యాంకుల్లో అన్నింటిలో జాబ్ చేసేవాడిని. మేనిఫెస్టేషన్ తెలియని తర్వాత 3-4 years నాకు వేస్ట్ అయిపోయిందండి. తర్వాత నేను మళ్ళీ ఎన్నో బుక్కులు చదివి, రీసెర్చ్ చేసి, ఇంటర్నేషనల్ బుక్కులు అంటే రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనల్గా తేలింది ఏంటంటే, 80% అనేది
మన యొక్క డైలీ డిసిప్లైన్, డైలీ స్కిల్స్ నేర్చుకోవడం, డైలీ యాక్షన్ చేయడం దాన్ని బట్టి ఉంటుంది. 20% మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటుంటే బొంగు నీకు మేనిఫెస్టేషన్ గురించి తెలియదు అని నాకు రివర్స్ క్వశ్చన్లు అడుగుతుంటారు. నాకు తెలుసు కాబట్టి యాక్షన్ నమ్ముతున్నారు. ఇప్పుడు రెండు ఉంటాయండి. ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తేనే కదా ఏదైనా చేయగలం. ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏది చేయలేం కదా. ఇప్పుడు ఒక పెద్ద యాంకర్ అవ్వాలి, పెద్ద సింగర్ అవ్వాలి, డైలీ ప్రాక్టీస్ చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఆ పని ఆటోమేటిక్గా చేయాలనిపిస్తుంది. నువ్వు ఏ పని చేయకుండా ఓన్లీ మేనిఫెస్టేషన్ చేస్తే ఐఏఎస్ అవ్వగలవా, లేదంటే ఐపీఎస్ అవ్వగలవా, లేదంటే యాక్టర్ అవ్వగలవా, సింగర్ అవ్వగలవా, ఏది అవ్వలేం కదా. ప్రపంచంలో అవుటర్ వరల్డ్ బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మేనిఫెస్టేషన్ చేసేవాడిని ఎక్కువ తీసుకుంటారా, స్కిల్ ఉన్నవాడిని ఎక్కువ తీసుకుంటారా? స్కిల్స్. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా నువ్వు స్కిల్ చేసేటప్పుడు నీకు తెలియకంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, దానికి మేనిఫెస్టేషన్ వస్తుంది. చాలా మందికి సార్ నాకు నా మీద నమ్మకం లేదు, నా మీద కాన్ఫిడెన్స్ లేదు అంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఓన్లీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, యాక్షన్ వదిలేస్తున్నారు, కానీ స్కిల్స్ వదిలేస్తున్నారు. ఎందుకంటే మిగతా గురువులు చెప్పట్లేదు. అలా చెప్తే అపాయింట్మెంట్లకి ఎవరు రారు, ఇది నిజం. ఇప్పుడు నేను ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే నాకు దీనివల్ల డబ్బు రాకపోయినా పర్వాలేదు, నా జీవితాంతం వీడియోలు చేస్తాను, ఒక 10 లక్షల వీడియోలైనా చేస్తాను, నాకు డబ్బు రాకపోయినా. ఎందుకంటే నిజం చెప్పాలి. అంటే మీరు చెప్పేది ఎలా అంటే గాల్లో దీపం పెట్టి వదిలేయకూడదు. రాదు అలాగా. అలా 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 అది కానీ అలా నమ్మితే నువ్వు ఎంతో మంది నాకు మెసేజ్లు వస్తుంటాయండి, సార్ నేను 2-3 years నుంచి చేస్తున్నాను, ఎన్నో క్లాసులకి వెళ్ళాను, నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదంటే ఇక్కడ మిత్ ఏంటో తెలుసండి, ఫ్యూచర్లో ఏదో వస్తుందని ప్రజెంట్ పని చేయడం మానేస్తున్నారు. ఎందుకులే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను కదా, కోట్లు వచ్చేస్తాయి కదా, వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడైతే రాదు కదా. ఇప్పుడు రావాలంటే నువ్వు పని చేయి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మోడర్న్ హ్యాపీనెస్ కోచ్ అంటే నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ చేయి, కానీ దానివల్ల దుఃఖం రావాలా, హ్యాపీ ఉండాలా? హ్యాపీ ఉండాలి. మరి దుఃఖం ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఎప్పుడో వస్తుందని ఇప్పుడు ఏ పని చేయట్లేదు. నేనేం చెప్తానంటే 80% పనిలో మునిగిపో. పనిలో మునిగిపోయిన తర్వాత 20% మార్నింగ్ ఈవినింగ్ నా మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ చెప్తాను. అప్పుడు నువ్వు వస్తుందా రాదని ఆలోచించవు, పని చేసుకుంటూ పోతావు. ఎప్పుడైతే పని చేసుకుంటూ పోతావో ఆటోమేటిక్గా నువ్వు హ్యాపీగా ఉంటావు. అదే నువ్వు ఏ పని చేయకుండా వస్తుంది అని ఎదురు చూస్తున్నావు, అది రావట్లేదు. దుఃఖం ఉందా లేదా? మనం ఆడియన్స్ కి దుఃఖాన్ని ఇవ్వాలా, హ్యాపీనెస్ ఇవ్వాలా? హ్యాపీనెస్. నీకు హ్యాపీనెస్ మేనిఫెస్టేషన్ కావాలా, దుఃఖం మేనిఫెస్టేషన్ కావాలా? సో ఈ యొక్క తెలియట్లేదు అనమాట. ఎంతో మంది అండి పాపం డిప్రెషన్లోని, స్ట్రెస్లోని, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎన్ని క్లాసులని తిరుగుతారు, ఎంతమంది దగ్గరికి వెళ్తారు. ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే నువ్వు యాక్షన్ స్కిప్ చేస్తున్నావు. మరి ఆ యాక్షన్ ఎలా చేయాలో చెప్పేది నేను చెప్తాను. మోడర్న్ హ్యాపీ యాక్షన్స్ అనమాట. అంటే యాక్షన్ కూడా హ్యాపీగా ఎలా చెయ్యాలి, స్ట్రెస్ లేకుండా. సో అలాంటి ఆ పీక్ పెర్ఫార్మెన్స్ స్టేట్ కానీ, ఇప్పుడు చాలా మంది నేను ఈ పని చేయలేకపోతున్నాను, చిన్న పని పెద్ద పని పోలిక పెట్టుకుంటారు, పనిలో అంటే స్కిప్ చేస్తుంటారు. నా దాంట్లో ఏం చెప్తానంటే నేను నా మోడర్న్ హ్యాపీనెస్ యాక్షన్లో పీక్ పెర్ఫార్మెన్స్ అంటారు, నువ్వు ఏ పనైనా సమదృష్టితో చేస్తావు. ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత అసలు పనిని బద్దకిచ్చు. ఇప్పుడు నువ్వు ఒక పని కష్టం అనిపిస్తేనే కదా నీ మైండ్లో మీనింగ్ మార్చేస్తాను నేను. ఇప్పుడు ఒక పని చేస్తున్నారండి, ఈ పని చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటే నువ్వు బాగా చేస్తావు. ఆ పని వల్ల నీకు ఏ ప్లెజర్ రాలేదనుకోండి, బాగా చెయ్యు. సినిమా చూసేటప్పుడు హ్యాపీగా చూస్తావు, ఏదైనా పని చేసేటప్పుడు. నేనేం చేస్తానంటే సినిమా చూసేటప్పుడు ఎంత హ్యాపీగా చూస్తావో పని చేసేటప్పుడు కూడా అదే హ్యాపీనెస్ ని మైండ్లో పెడతా, ఆ మీనింగ్ మారుస్తా. ఇక్కడ మీనింగే కదా. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీనింగ్, ఆ మీనింగ్ మార్చేసాం అనుకోండి, అప్పుడు మనిషి హ్యాపీగా ఉంటాడు కదా. సో నా ఉద్దేశంలో మోడర్న్ హ్యాపీనెస్లో నువ్వు అనుకునేది సాధించాలి, గోల్స్ని సాధించాలి. డబ్బు ఒకటే కాదు, మేనిఫెస్టేషన్ చెయ్యాలి, కానీ అది హ్యాపీనెస్తో చెయ్యాలన్నమాట. స్ట్రెస్తోని ఫ్రస్ట్రేషన్తో చేయకూడదు. చాలా మంది అండి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోకపోతే బాగున్నానండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అలాంటి వాళ్ళు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎంతో మందికి నాకు రిజల్ట్ రాలేని వాళ్ళు నాకు కావాలి, రిజల్ట్ వచ్చిన వాళ్ళు వద్దు. ఇప్పుడు రిజల్ట్ వచ్చినా సరే అన్నిసార్లు రాదండి, అంటే నువ్వు అదృష్టమే డిపెండ్ అయిపోతున్నావు, పని ఏం చేయట్లేదు. మన భారతదేశం అనేది కర్మభూమి. ఏంటండి కర్మభూమి అనమాట. కర్మ చేస్తేనే నువ్వు అవుతుంది. కానీ చాలా మందికి బద్ధకాన్ని పెంచుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బద్ధకస్తులు ఫ్యాక్టరీని క్రియేట్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను నవీన్ గారు, ఎవరికైనా బద్ధకం నేర్పించి ఒక సోమరపోతులా తయారు చేసి అక్కడి నుంచి వచ్చిన డబ్బుతో మనం బియ్యం మన ఇంట్లో వండుకొని తింటామంటే అది మనకి మన హెల్త్కి మంచిది కాదు. ఏదో రోజు కర్మ కొడుతుంది. అదే నువ్వు వాడిని ఒక వారియర్లా తయారు చేయి, నీకు ఏదైనా నేను సాధించగలను, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, పెర్ఫార్మెన్స్ని పీక్ పెర్ఫార్మెన్స్ చేయగలను, వారియర్లా చేయగలను, అండ్ దట్టు మేనిఫెస్టేషన్ చేయగలను. ఈ రెండు వాళ్ళు తయారు చేశాను అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆడి వైపు నుంచి నాకు బ్లెస్సింగ్ వస్తుందా, బాగా వస్తుందా? బ్లెస్సింగ్స్ వస్తాయి. ఐఎమ్ ఎర్నింగ్ ఫర్ బ్లెస్సింగ్స్. నాకు బ్లెస్సింగ్స్ కావాలి, వాడి వైపు నుంచి ఆశీర్వాదం కావాలి. లేదు వాడి దగ్గరికి వెళ్ళి నేను బద్ధకస్తుని అయిపోయాను, నేను సోమరపోతుని అయిపోయాను, ఏమీ చేతకాని వాడిని అయిపోయాను అంటే అప్పుడు ఏమవుతుంది?
వాడి వైపు నుంచి బాధ వస్తుంది. ఒక్కడిని బద్దకస్తులు చేసామంటే ఆ ఒక్కడిని కాదండి, వాడి ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది వాడి మీద. వాడి చుట్టుపక్కల అవసరాలు పోతాయి, వాడి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు పోతారు. అదే వాడిని సూపర్ పీక్ పెర్ఫార్మెన్స్ చేసాం అనుకోండి, వాడి ఇంట్లో వాళ్ళు కూడా మార్చేస్తాడు. మా మోడర్న్ హ్యాపీనెస్లో మోడర్న్ యాక్సెస్ ఒక్క నిమిషం ఖాళీ ఉందంటాను నేను, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. మరి ఎప్పుడు పీక్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే మరి ఎప్పుడు రెస్ట్ తీసుకునేది ఎప్పుడంటే, సింపుల్గా చెప్తున్నానండి, మనం ఎప్పుడైనా పని చేసేటప్పుడు ఆనందంగా ఉంటామండి. టు బీ ఫ్రాంక్, మీరు ఎప్పుడైనా చూడండి, ఖాళీగా ఉండేటప్పుడు అడ్డమైన చెత్త ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. ఖాళీగా ఉండేటప్పుడే బార్కి వెళ్ళాలనిపిస్తుంది, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలనిపిస్తుంది, లేకపోతే ఇంకేవేవో చెడ్డ పనులు చేయాలనిపిస్తుంది. బిజీగా ఉండేటప్పుడు ఏ ఆలోచనలు ఉండవు. అమ్మ ఈ పని చేశాను, ఒక ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. వరల్డ్లో మొత్తం రీసెర్చ్లో ఏం జరిగిందంటే, ప్రపంచంలో ఎవరు హ్యాపీగా ఉంటారంటే, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారా, గర్ల్ ఫ్రెండ్తో రొమాంటిక్గా ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారా, లేకపోతే అంటే జూదం ఆడే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? వీటన్నిటి మీద రీసెర్చ్ చేసింది ఏం చెప్పారంటే, ఇంటర్నేషనల్గా ఎవడైతే ఒక ఫ్లో స్టేట్లో పూర్ణ శ్రద్ధతో ఒక పనిని ఎప్పుడైతే చేస్తాడో వాడు హైయెస్ట్గా హ్యాపీగా ఉంటాడు. ఆ పని అయిపోయిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, ఆ కిక్ ఏ కిక్ ఇవ్వదు. టు బీ ఫ్రాంక్, చాలా మంది నేను 10 బీర్లు తాగుతావు, 100 బీర్లు తాగుతా అంటారు కదా, నువ్వు 1000 బీర్లు తాగు అంటే మామూలు చెప్తే అందరూ అదే కదా ఎక్కువ. దానికంటే పనిలో వచ్చే ఆనందం ప్రపంచంలో ఏది రీప్లేస్ చేయలేదన్నమాట. సో నా ఉద్దేశంలో నువ్వు ఎప్పుడైతే పీక్ పెర్ఫార్మెన్స్ అయిపోయావో నువ్వు ప్రతి పనిని సమశ్రద్ధతో చూస్తావు అనమాట. అసలు నీకు పోలిక ఉండదు. సో చిన్న పనైనా పెద్ద పనైనా ఒకేలా చూడమంటాను నేను. ఎప్పుడైతే నీ మైండ్లో ఆ పీక్ పెర్ఫార్మెన్స్ స్టేట్ వచ్చేసిందో నువ్వు అప్పుడు మేనిఫెస్టేషన్ కోసం ఎదురు చూడవు, మేనిఫెస్టేషన్ నీ కోసం ఎదురు చూస్తుంది. యూనివర్స్ ఎప్పుడు కూడా హైయెస్ట్ ఎనర్జీని తీసుకుంటుందండి. ఎప్పుడు కూడా హైయెస్ట్ ఎనర్జీ ఎప్పుడు ఆల్వేస్ విన్. యూనివర్స్ నీకేదో చేద్దామని నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ అలా కాదు, యూనివర్స్ నువ్వేదో చేస్తామని ఎదురు చూస్తుంది. యూనివర్స్ ఎప్పుడు సెకండ్ స్టేట్లో పనిచేస్తుంది, ఫస్ట్ స్టేట్లో కాదు. ఫస్ట్ స్టేట్లో నువ్వు ఏదైనా పని చేయాలి. ఇప్పుడు మీరు కాఫీ ఇచ్చారండి, ఇది న్యూట్రన్ ఫార్ములా ప్రకారం ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఒక యాక్షన్ చేస్తే యూనివర్స్ ఒక యాక్షన్ చేస్తుంది. నేను ఏ యాక్షన్ చేయను, నువ్వే నాకు అన్ని చేయాలంటే యూనివర్స్ ఏమైనా మనకేమైనా అప్పు ఉందా, లేకపోతే యూనివర్స్కి ఏమైనా స్పెషలా మనం ఏమైనా? యూనివర్స్ ఖచ్చితంగా యూనివర్స్ని ఏ విధంగా నన్ను లైక్ చేస్తుందో ఆ విధంగా యూనివర్స్ని మనం లైక్ చేయాలి. సో యూనివర్స్ కొన్ని పద్ధతులు ఉన్నాయి, యూనివర్స్కి ఒక లాంగ్వేజ్ ఉంది, యూనివర్స్కి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో అది మనం చేసినట్టయితే ఖచ్చితంగా యూనివర్స్ మనం లైక్ చేస్తుంది. యూనివర్స్ లైక్ చేసేది ఒకే ఒక క్వాలిటీ, యాక్షన్. ఆ యాక్షన్ నువ్వు పూర్ణ శ్రద్ధతో, ఒక సమశ్రద్ధతో, ఒక పీక్ స్టేట్లో ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఖచ్చితంగా యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా. ఆ కిక్ నీకు అద్భుతంగా ఉంటుంది. అదే నాకు వస్తుంది అంటే ప్రతి నిమిషం నువ్వు దుఃఖంలో ఉంటున్నావు. సో యాజ్ అ మోడర్న్ మైండ్ మోటివేటర్గా, మోడర్న్ హ్యాపీనెస్ కోచ్గా నీకు మోడర్న్ మేనిఫెస్టేషన్ నేర్పిస్తా ఎవరికైనా, కానీ అది హ్యాపీనెస్తో ఉంటుంది అనమాట. ఏదైనా హ్యాపీనెస్తో చేయాలి. ప్రపంచంలో 100 కోట్లు ఉన్నా సరే ఎంతోమంది సూసైడ్లు చేసుకుంటున్నారు, ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ మోడర్న్ హ్యాపీనెస్ నేర్పిస్తే పనిలో హ్యాపీనెస్ని చూస్తారు, రిలేషన్షిప్లో హ్యాపీనెస్ చూస్తారు, ఆఫీస్లో హ్యాపీనెస్ని చూస్తారు, ప్రశాంతంగా ఉండేటప్పుడు చూస్తారు, ఫైనల్గా 100x హ్యాపీనెస్లో ఉంటారు. థ్యాంక్ యూ అండి.